కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇవాళ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కానున్నారు. కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మహిళపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఘటనపై టీడీపీ అధిష్టానం సీఎం చంద్రబాబు స్పందించాలంటూ రాజకీయ పార్టీలు పలువురు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక స్పందించిన పార్టీ అధిష్టానం వివరణ ఇవ్వాలంటూ ఆదేశించడంతో ఇవాళ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరు కాబోతున్నారు. కొలికపూడి శ్రీనివాస్ వివరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అనేది సర్వత్రా ఆసక్తి అయితే రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పైన టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఏదైతే ఒక ఎస్టీ మహిళకి సంబంధించినటువంటి మహిళ పైన కంచె వేసే క్రమంలో దాడి చేశారు ఎమ్మెల్యే అంటూ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి చేరడంతో ఆయన సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని చెప్పి కొలికపూడి శ్రీనివాస్కి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లా తిరువురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కూడా పూర్తిగా అనేక రకాలైనటువంటి వివాదాల్లో అనేక మార్లు ఆయన పేరు రావడంతో టీడీపీ అధిష్టానం అయితే ఆయన పైన సీరియస్గా ఉందని చెప్పాలి. తిరువురుకి సంబంధించినంత వరకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. ఈ నేపథ్యంలో ఈ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా అక్కడ ఏవైతే నియోజకవర్గంలో అనేక సమస్యలపైన ఆయన పోరాటం చేసేది. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండి ఆయన ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన బార్ షాపుల వద్ద ధర్నాలు చేయడము, అలాగే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి అన్ని అంశాలు కూడా అటు అధిష్టానం దృష్టికి చేరడము, ఇక ఏదైతే ఎస్టీ మహిళ పైన దాడికి యత్నించారు అనే దాంతో ఆమె ఆరోపణలతోటి ఆ ఎస్టీ మహిళ కూడా ఆత్మహత్యాయత్నం ఈ నెల 11వ తేదీన చేసుకోవడంతో ఈ వివాదం ఏదైతే ఉందో వివాదం పైన మహిళా సంఘాలు ప్రతిపక్షాలు కూడా పూర్తిగా ఫైర్ అయ్యాయి. ఈ విషయం చంద్రబాబు నాయుడు వరకు చేరడంతో ఆయన సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు క్రమశిక్షణ సంఘం ముందు కొలికపూడి శ్రీనివాస్ హాజరు కావాల్సి ఉంది. హాజరైన తర్వాత ఆయన ఏం వివరణ ఇస్తారు అనే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను అయితే ఆయన అధిష్టానం క్రమశిక్షణ సంఘం అధిష్టానానికి ఇస్తుంది. దాని ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారు అనేది నిర్ణయం తీసుకుంటారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో ఈరోజు ఆయన క్రమశిక్షణ సంఘం ముందు ఇచ్చేటువంటి వివరణ ఎలా ఉండబోతోంది, మహిళ పైన దాడి చేయలేదు అనేది ఎమ్మెల్యే వర్గీయులు చెప్తూ ఉంటే మహిళకి పైన దాడి చేశారు, దాడి చేయడంతోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేశాను అనే రిపోర్ట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే పైన క్రమశిక్షణ సంఘం ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని బేస్డ్గా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.